ఇంకోటి ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది ఏం చేయాలన్న చంద్రబాబు. ఆయన ఊరిస్తారు కొంచెం. నీకు గబక్కన పోస్ట్ ఇచ్చేసారు అనుకోండి, జగన్ బతుకైపోతుంది. ఇప్పుడు ఎవడో తెలియనటువంటి వాడిని పట్టుకొచ్చి సో కులమోడు కాబట్టి నువ్వు మేయర్ పో, సో కులం కాబట్టి నువ్వు డిప్యూటీ మేయర్ పో అన్నాడు. వాళ్ళు ఎవరికన్నా పార్టీ మీద కమిట్మెంట్ ఉందా? ఇప్పుడు ధన్మని పార్టీలు మారిపోవట్లా, ఎవరికన్నా ఫీలింగ్ ఉందా? పైగా 2 డిప్యూటీ మేయర్లు అలా ఇచ్చాడు, ఎప్పుడు లేనిది. ఆయన పదవులు అట్లాగా ఇచ్చింది ఏంది? తన పట్ల విధేయత, పార్టీ పట్ల విధేయత ఇదేం చూడాల. సో కుల సమీకరణాలు చూసాం, బీసీలు సో క్యాస్ట్ వాళ్ళకి చూడండి, ఇది మనం నగరాలకు అది ఇచ్చాం, కమ్మకి ఇది ఇచ్చాం, కాపుకి ఇది ఇచ్చాం, రెడ్డికి ఇది ఇచ్చాం, ఇది ఎట్లా ఇవ్వండియా, ఇట్లాగ లెక్కకేసుకొచ్చాడు. దాంతో ఈ కులం లెక్కనేసుకున్నారు కానీ వాళ్ళందరూ నాకు జగనన్న ఇస్తున్నాడు నాకు ఇది అని ఫీల్ కాదు, లేదా మా ఎమ్మెల్యే ఇప్పించాడు ఇది ఫీల్ కాల, నేను ఈ కులమోని కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అయ్యారు. దాంతో కులానికి లాయల్టీ చూపెట్టారు కానీ జగన్కి లాయల్టీ చూపెట్టలా, దెబ్బడిపోయింది. అదే చంద్రబాబు అట్లా కాదు, తన దగ్గరికి రావాలా, తన చుట్టూ తిరగాల, ప్లస్ ఆ పార్టీ నాయకుల చుట్టూ తిరగాలి. బాగా ఆకలేసినోడికి అంత అన్నం వేసి, అంత గొడ్డుకారం వేసి, అంత నూనె వేస్తే కడుపు నిండా తింటాడు, కడుపు నిండిపోద్ది, అన్నదాత సుఖీభవ అంటాడు. బాగా రెగ్యులర్ గా అన్నం ఈజీగా దొరికేవాడికి మీరు పంచపక్ష పర్వాణాలు పెడితే దాంట్లో పంచదారలో ఏది దాన్ని ఏమంటారు, పరవాణంలో ఉప్పు తక్కువైంది, లేకపోతే కూరలో పందారు తక్కువైంది అని మాట్లాడుకుంటారు. కాబట్టి ఎంతవరకు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత పెట్టాలి